హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా విలేజ్ వ్లాగ్స్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. ఇదిగోండి బెండకాయ రోటి పచ్చడి చేద్దామండి ఈరోజు. అందుకోసం ముందే బాండీ పెట్టుకొని బాండీలో ఒట్టిమిరపకాయలు జీలకర్ర వేయించుకోవాలండి. లైట్గా వేయించుకోండి. ఇవంతా కూడా పక్కన పెట్టేసి బెండకాయలండి ముందుగానే సన్నగా తరుక్కొని పెట్టుకున్న బెండకాయలను బాండీ పెట్టి బాండీలో ఫస్ట్ కొద్దిసేపు వేయించాలండి ఒట్టివే బెండకాయ ముక్కలు. తర్వాత వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె పోసి వేయించాలండి. అట్లయితే మనకు జిగుడు ఉండదండి, బంక ఉండదు. బెండకాయ ముక్కలు బాగా ఉంటుందండి. లేదంటే బంక ఉంటాయండి. ముందే ఒట్టి వేయించుకోవాలండి, బాగుంటుంది. ఇదిగోండి తర్వాత కలర్ మారాయి చూడండి. ఇవంతా కూడా ఇంకా వేగాయని పక్కన అయితే పెడుతున్నానండి. దూరగా వేగిందంటను పక్కన తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను రోట్లో వేసి దంచుకోవాలండి. దంచుకున్నాక ఇవైతే మెదిగిపోయాయి కదండి. మెదిగిపోయిన దాంట్లోను కొద్దిగా ఉప్పేసి దంచాలండి. నేనైతే చూడండి మెత్తగా నూరేసుకుంటున్నాను. మీరు కావాల్సింటే మిక్సీలో అయినా పట్టుకోండి. ఉప్పు, జీలకర్ర, మిరపకాయలు మెదిగిన తర్వాత కొద్దిగా అదేనండి మనం వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవి కూడా వేసి దంచుకోవాలండి. చూడండి ఎంత బాగా మెదిగిపోతున్నాయి నాకు రోట్లోనే. మీరైతే మిక్సీలో ఒక పల్స్ తిప్పుకోండి, సరిపోతుందండి, మెత్తగా అయిపోతాయి. ఇందులోకి ముందుగానే కొద్దిగా ఒక రెబ్బండి చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఆ చింతపండు రెబ్బను కూడా వేసి ఇందులోనే మెత్తగా వేసి దంచేయాలండి. చాలా బాగుంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. తాలింపు పులుసుల కూరకాడికి కూడా ఈ బెండకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా నూరేసాను నేనైతే. జీలకర్ర వేసాం కదండి, ఆ టేస్టే వేరండి. ఇదంతా ఉడకంక పక్కన గిన్నెలోకి తోడు పెట్టుకోవాలండి. తాలింపు వేసుకునే దానికి బాండి పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసి వేయించాలండి. వేయించిన తర్వాత దీనికి ఏం పెద్ద బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వద్దండి, కొద్దిగా మెత్తగా ఉన్నంత వరకు వేయించండి. వేయించిన దాంట్లో కొద్దిగా ఆవాలు, కరివేపాకు, పసుపు అండి. పసుపు అయితే వేయండి, లేదంటే కలర్ బాగా కనిపించదండి. అంతేనండి. ఇవన్నీ వేగిన తర్వాత మనము ముందుగానే నూరు పెట్టుకున్న బెండకాయల పచ్చడిని అయితే ఇందులో వేయాలండి. అంతేనండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. పచ్చడి వేడివేడి అన్నంలోకి, చపాతీ, రొట్టె, సంగటి ఇలాంటి అన్ని ఏ దాంట్లోకైనా బాగుంటుందండి. అంతేనండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటామండి.